పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో విజయోత్సవం సంబరాలు జరిగాయి. జనసేన ఉండి నియోజకవర్గం ఇన్ఛార్జ్ జుత్తిగా నాగరాజు ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంతటి విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు భారీ మెజారిటీ ఇచ్చిన జన సైనికులకు, టీడీపీ కార్యకర్తలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారి విజయం కోసం మా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, ఏర మహిళలు అందరూ కూడా బూత్ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు కూడా తనదైన శైలిలో సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, ప్రతి కౌన్సిలర్లు కానివ్వండి, మండల అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఈ యొక్క కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. మరి ఇవాళ మన రఘురామకృష్ణరాజు గారి అంత భారీ మెజార్టీలో గెలవడం అనేది కనివిని వెరిగిన చరిత్ర. ఇంతకుముందు 2014లో ఈ ఉండి నియోజకవర్గంలో ఇదే కూటమి తరపున 36,000 మెజార్టీతో గెలవడం జరిగింది. ఆ రికార్డును కూడా అధిగమించి ఇవాళ ఉండి నియోజకవర్గంలో 56,700 పైసలకు మెజార్టీతో గెలిచారంటే ఈ విజయం ఉండి నియోజకవర్గ ప్రజల యొక్క విజయం ఇది. దీన్ని ఉండి నియోజకవర్గ ప్రజలు చాలా ముందు చూపుతోటి ఈ ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న దృఢ సంకల్పంతో మరి రఘురామకృష్ణరాజు గారి విజయానికి కష్టపడి పనిచేసిన మా జనసేన పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, బీజేపీ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వంచి నమస్కరించి ముందు ఈ యొక్క కష్టకాలంలో ఈ 4-5 సంవత్సరాల నుంచి కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ యొక్క నాయకులు మరి జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులను ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో ప్రత్యక్షంగా అందరికీ తెలుసు. అయినప్పుడు కూడా మేము ప్రతి దాడులకు కానీ ఇలాంటి విశిక్షణ రాజకీయాలకి మా పార్టీ దూరంగా ఉంటుంది. మాకు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసిన ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి ప్రజలందరికీ కూడా మేలైన సౌకర్యాలు అందించి మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాకు సూచనలు ఇచ్చారో ఆ విధంగానే మేము ముందుకెళ్తాం. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి నియోజకవర్గంలో అభివృద్ధి పదవుల్లో ముందుకు తీసుకెళ్ళడానికి రఘురామకృష్ణరాజు గారికి ఎప్పుడూ కూడా జనసేన పార్టీ సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటూ ముందు మన కనుమూరు రఘురామకృష్ణరాజు గారు కూడా ఈ యొక్క కీలకమైన మంత్రివర్గంలో కూడా కీలకమైన మంత్రిత్వ శాఖలో తీసుకుని ఈ ఉండి నియోజకవర్గంలో అన్ని విధాలు కూడా అభివృద్ధి పదవుల్లో ముందుకు తీసుకెళ్లాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈరోజు ఈ ఉండి నియోజకవర్గంలో ఉండి హెడ్ ఆఫీసులో మా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు అందరూ, గీర మహిళలు అందరూ కూడా ఈరోజు ఈ విజయ పదవిలో దురందేది మరి నన్ను ఇక్కడికి పిలిచి నన్ను గౌరవించి నాకు సన్మానం చేసి ఇంతటి ఆదరాభిమానాలు చూపించిన మా జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరు కూడా